టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణతో ఆ పార్టీకి పేగుబంధం తెగిపోయిందన్నారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాష్ నేత. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు రాసిన లేఖ ఆ పార్టీ అంతర్గత కుమ్ములాట్లను బయటపెట్టిందన్నారు. కుటుంబ సభ్యుల నుంచే కేసీఆర్కు ప్రాణహాని ఉండొచ్చని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. లేఖ పేరుతో బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిపి తెలంగాణలో బీఆర్ఎస్ మరో కుట్రకు పాల్పడుతోంది అంటున్న కైలాష్ నేతతో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్కు రాసినటువంటి లేఖ బహిర్గతం కావడంతో ఆ పార్టీలో లుకలుకలు వెలుగులోకి వస్తాయని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు కూడా ఇక 4 స్తంభాల ఆటగా బీఆర్ఎస్ పార్టీ మారబోతోంది. ఖచ్చితంగా ఆ పార్టీ కొత్త పార్టీకి సంకేతాలు ఇచ్చే దిశగా కూడా ఇక కవితని కుటుంబ సభ్యులే ప్రేరేపిస్తున్నారంటూ కూడా ఒక వాదన తెరపైకి తెచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి కైలాష్ నేత మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఇక కవిత రాసినటువంటి లేఖ, కవిత ఇక తెలంగాణలో లేనప్పుడు బహిర్గతమైంది. ఆ పార్టీలో నిజంగా లుకలుకలు ఉన్నాయా? ఏం జరుగుతుంది? ఏమనుకుంటున్నారు? అంటే ఒకటండి, బీఆర్ఎస్గా ఎప్పుడైతే మారిపోయిందో టీఆర్ఎస్ నుంచి తెలంగాణతోనే పేగుబంధం దిగిపోయింది. ఆ తర్వాత కాలక్రమంలో అవినీతి, కుటుంబం యొక్క జోక్యం, ఆస్తుల కోసం, తర్వాత రాష్ట్రంలో దోచుకున్నటువంటి సొమ్ము మీద ఒకరి మీద ఒకరి ఆధిపత్యం కోసం వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి కలహాలకు ఇది పరాకాష్ట. మనం గతంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలో చూసాం. అది తెలుగుదేశంలో అంతర్గత సంక్షోభాలు చూసాం, డిఎంకేలో చూసాం, అన్నా డిఎంకేలో చూసాం, ఆ తర్వాత దేవగౌడ పెట్టినటువంటి పార్టీలో చూసాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ పేరుతోటి తెలంగాణ ప్రజల పోరాటాన్ని వాళ్ళ కుటుంబం యొక్క త్యాగాల కుటుంబంగా, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని పూర్తిగా దెబ్బతీసి రాజ్యాధికారం కోసమే అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీని నడపడంతో అదే సందర్భం లోపల తెలంగాణతో ఉన్నటువంటి ఒక రక్త సంబంధం దిగిపోయిన తర్వాత ఇవాళ ఏ రకంగానైనా ఆధిపత్యం మీద ఒకరొకరు చలాయించాలనేటువంటి ఆకాంక్షతోటి కవిత ఇవాళ లేఖ రాసింది. మరి రాసినటువంటి లేఖ ఎట్లా బయటకు వచ్చింది? అది సంతోషరావు బయట పెట్టిండా, కేసీఆరే బయటికి లీక్ చేయమని చెప్పిండా, లేకపోతే కేటీఆర్ చెప్పిండా, లేకపోతే హరీష్ రావు చెప్పిండా, ఏదో ఒకటి తెలియదు. ఇప్పటికీ 4 స్తంభాలు, ఇది 5వ స్తంభంతో కొత్త డ్రామాకు తెరలేపారు. ఇది ఓటీటీ సినిమాలో వస్తుంది కదా, డ్రామాలుగా. అట్లనే ఇది కూడా ఇవాళ అంటే కవితని లూప్ లైన్లోకి వేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తమ గురించి ప్రజలు చర్చించుకోవాలా. రాజకీయ పార్టీల్లో తాను చాలా కీలకంగా ఉన్న, తెలంగాణలో కీలకమైనటువంటి వ్యక్తిగా, ఎందుకంటే పొద్దున్న లేస్తే హరీష్ రావు టీవీలో ఎట్లా అట్లా కనపడతాడు, విమర్శించో ఇంకో రకం. ఆ తర్వాత కేటీఆర్ అంటే ఆయన కేసీఆర్ కొడుకుగా ప్రమోట్ అవుతుండు, బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో అధ్యక్షునిగా అనేటువంటి పద్ధతులు కూడా ముందుకు పోతాడు. కాబట్టి కవిత ఏం చేయాలా, నేను కూడా ఉన్నా అని చెప్పుకోవడం కొరకు జరిగినటువంటి ఒక కొత్త డ్రామా. ఈ డ్రామా వెనుక కూడా వాళ్ళ కుటుంబమే ఉంది. రెండో విషయం, ఆమె లేవనెత్తినటువంటి అంశాలు చాలా స్పష్టంగానే ఉన్నాయి అలా. ఎందుకంటే తండ్రిని ఎవరు కలవరిస్తారంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ ఎవరికి కలవడు. వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళకు మటుకే అది పరిమితం అయిపోయినటువంటి ప్రభుత్వంగా మనం చూసాం 10 సంవత్సరాల కాలంలో. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఈ లేఖ బయటకు వచ్చినటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎలా చూస్తారు? ఒకటండి, వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలోనే భాగం ఇది. అవసరమైతే ఆమెతోనే పార్టీ పెట్టించి ప్రజలలో కొంత అంటే నేను ఈ వర్గాలకు నేను అనుకూలంగా ఉన్న. ఇప్పుడు చూడండి, మొదటి నుంచి దళిత వర్గాలకు వ్యతిరేకం కేసీఆర్. దళితుని సీఎం చేస్తాను మోసం చేసిండు, 3 ఎకరాలు ఇస్తానని చెప్పిండు. ఒక మందకృష్ణ లాంటి ఒక లెజెండ్, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, మాదిగ జాతి కోసం ఉద్యమించినటువంటి తెలంగాణ ఉద్యమ శిఖరం మందకృష్ణ మాదిగ గారు. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టినారు. ఈ సమాజంలో 60% ఉన్నటువంటి బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ తగ్గించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే ఈ దేశంలో కేసీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటిది 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా రిజర్వేషన్ వర్గీకరణ కేటగిరీ ఏదైతే 35 లక్షల మంది మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేసినారు. అది రిజర్వేషన్ నువ్వేమైనా ప్రస్తావించినవా? పోని భారతీయ జనతా పార్టీతోటి నాకు పొత్తుండదు, నేను ఖచ్చితంగా కొట్లాడతాను చెప్పినవా? చెప్పలేదు కదా సభలలో. కేవలం నీ యొక్క డప్పు కొట్టుకోవడానికి సభ పెట్టినావు, అందుకే ఆమెను పక్కకు పెట్టినావు. కాబట్టి ఆ కసితోటి ఇలా బయటకు వచ్చిందా, వీళ్ళే పెట్టించిరా, ఈ డ్రామా ఏందని రాబోయే రోజుల్లో తేలుతుంది. 100% ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని కానీ మా ముఖ్యమంత్రి పెద్ద పెట్టేసిండు. సంక్షేమ కార్యక్రమాలు, అది సన్నబియ్యమే కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలే కావచ్చు, ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం కావచ్చు, అదేవిధంగా 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్లే కార్యక్రమం కావచ్చు, 5 లక్షల ఇండ్ల కార్యక్రమం కావచ్చు, 2 లక్షల
విదేశీ పెట్టుబడులే కావచ్చు, ఈ రాష్ట్రాన్ని సంపూర్ణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలనే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష తప్ప ఈ ప్రాంతీయ పార్టీ పేరుతోటి, ఉద్యమ పార్టీ ముసుగుతోటి, అదేవిధంగా డబల్ ఇంజన్ అని చెప్పేసి ఉన్న ఇంజన్లో ఆయిల్ పోయారు, వీళ్ళేమో డబల్ ఇంజన్ అంట. నేను అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని మా ముఖ్యమంత్రి చెప్పారు. కాంగ్రెస్ మాత్రమే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే శ్రీరామ రక్ష. మరోసారి ఓ సన్న బియ్యం ఇచ్చినటువంటి తెలంగాణ అన్నగా మరోసారి ఆర్టీసీలో ఉచిత ఏదైతే ప్రయాణం కోసం మహిళల కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి వ్యక్తిగా, సమాజ సంక్షేమానికి కట్టుబడినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారిని దీవిస్తారు. ఇది పరిస్థితి. కల్వకుంట్ల కవిత ఏదైతే లెటర్ని తన తండ్రికి రాసినటువంటి ఆ లేఖలోని సారాంశం మొత్తం కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కూడా కలుపుతూ ఇటు బీజేపీ అదేవిధంగా టీడీపీతో పాటుగా జనసేన పార్టీ కూడా వీరితో టైఅప్ అయి కూడా వీళ్ళు చేసే అవకాశం ఉంటుంది. మరొక వైపుకు 4 స్తంభాల ఆటగా బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలు అయిపోయి కూడా కొత్త పార్టీ సృష్టించే అవకాశాలు కూడా ఉండొచ్చు. దీంతో రాబోయే రాజకీయాలు కూడా మార్పు చెందే అవకాశం ఉంటుందని చెప్పి అయితే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కైలాష్ నేత చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. విజువల్స్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.